హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగంలోని 42వ శ్లోకం. ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధి పరతస్తు సహా. మరొకసారి, ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధి పరతస్తు సహా. ప్రతిపదార్థం. ఇంద్రియాని ఇంద్రియములు, పరాని ఉన్నతమైనవి, ఆహుహు అనబడును. ఇంద్రియేభ్యః ఇంద్రియముల కంటే, పరం ఉన్నతమైనవి, మనః మనస్సు, మనసః మనస్సు కంటే, తు కాని, పరా ఉన్నతమైనది, బుద్ధిః బుద్ధి, యః ఏదైతే, బుద్ధే బుద్ధిని మించి, పరతః మరింత ఉన్నతమైనది, తు కాని, సహ అది. భావం. స్థూల శరీరం కన్నా ఇంద్రియములు ఉన్నతమైనవి, ఇంద్రియముల కన్నా మనస్సు ఉన్నతమైనది, మనస్సు కన్నా ఉన్నతమైనది బుద్ధి, మరియు బుద్ధి కన్నా మరింత ఉన్నతమైనది ఆత్మ అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో పలికెను. పరమాత్మ ఇప్పటిదాకా ఇంద్రియములు, మనస్సు, బుద్ధి గురించి చెప్పారు. ఇప్పుడు వాటిలో తరతమ భేదములు తెలియజేస్తున్నారు. ఇంద్రియముల కన్నా మనస్సు గొప్పది, మనస్సు కన్నా బుద్ధి గొప్పది, బుద్ధి కన్నా ఆత్మ గొప్పది అని. ఇంద్రియములు మనసును కట్టడి చేయాలంటే బుద్ధి జోక్యం చేసుకోవాలి. అందుకే దేహం రథము, మనస్సు గుర్రాలు, బుద్ధి సారథి అన్నారు. సారథి గుర్రాలను, తద్వారా రథాన్ని సక్రమమైన మార్గంలో నడపగలడు. ఈ మూడు కూడా మాట వినకపోతే ఆత్మజ్ఞానమే ముఖ్యం. ఆత్మజ్ఞానం కలిగితే ఈ మూడు మాట వింటాయి. కాబట్టి మనస్సును, బుద్ధిని ఆత్మయందు నిలిపితే ఇంద్రియాలు చచ్చినట్టు మాట వింటాయి. కాబట్టి మనస్సును, బుద్ధిని ఆత్మయందు నిలిపి ఆత్మయందు రమించాలి. అదే శాశ్వత సుఖాన్ని కలుగజేస్తుంది. కాబట్టి ఇంద్రియములను, మనోబుద్ధులను నిగ్రహిస్తే కామము దానంతట అది చచ్చిపోతుంది అని పరమాత్మ బోధించారు. ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.